హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 2 ఆఫ్ అండమాన్ వ్లాగ్. సో డే 2 వచ్చేసి మేము స్నార్క్లింగ్ తర్వాత కాలాపత్తర్ బీచ్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి ఫోటోషూట్కి చాలా ఫేమస్ స్పాట్ అనమాట. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్కి ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ మై సిస్టర్ బర్త్డే ఆల్సో, అందుకని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాం. సో ఆ రోజు మేము కాలాపత్తర్ బీచ్లో జస్ట్ అలా ఆడుకొని ఎంజాయ్ చేసామన్నమాట. వి రిమెంబర్డ్ ఆల్ అవర్ చైల్డ్హుడ్ డేస్. అండ్ నెక్స్ట్ డే వచ్చి మై సిస్టర్ బర్త్డే. మేము ఇలా ఐలాండ్లో కేక్ దొరకడమే కష్టం, అంటే కష్టపడి కేక్ తీసుకొచ్చి ఇలా డెకోర్ చేసి మా సిస్టర్ని సర్ప్రైజ్ చేసాం. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ విత్ దట్ బ్లూ వాటర్ అండ్ బీచ్లో చాలా బాగుంది సెలబ్రేషన్. అండ్ ఆఫ్టర్ దట్ మేము ఫోటోషూట్ స్టార్ట్ చేసామన్నమాట. ఫోటోషూట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో కూడా ఇచ్చారు ఒకటి. యూ కెన్ సీ వీ లైక్ ఇట్ సో మచ్. హాయ్ 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 క్షణం స్వయం వరం ఇవాళ సంవరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం. ఆఫ్టర్ ఫోటోషూట్ మేము నెక్స్ట్ నీల్ ఐలాండ్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ నీల్ ఐలాండ్కి వెళ్ళాలంటే కూడా మనం ఫెర్రీ బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము మ్యాక్రూజ్ బుక్ చేసుకున్నాం. అండ్ ఈ ఫెర్రీస్ అన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. లైక్ ఎలా అయితే మనం ఎయిర్లైన్లో ట్రావెల్ చేసినప్పుడు గైడ్ లైన్స్ ఎంత ప్రొఫెషనల్గా ఉంటాయో, అలాగే ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఏమైనా సిచ్యువేషన్స్ ఎలా మనం హ్యాండిల్ చేయాలి అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా ప్రొఫెషనల్ అండ్ స్మూత్గా ఉంటుంది, లైక్ ఐలాండ్ టు ఐలాండ్ ట్రాన్స్ఫర్ అంతా. అండ్ ఈ రైడ్ కూడా చాలా బాగుంది. అండ్ వన్ గుడ్ థింగ్ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ అండమాన్ ఈస్, అండమాన్లో ఉన్న ఎవ్రీ బీచ్ మన హిస్టారికల్ నేమ్ రిప్రజెంటేషన్గా ఉంటుంది అనమాట. లైక్ కాలాపత్తర్ బీచ్, భరత్పూర్ బీచ్ అండ్ సీతాపూర్ బీచ్ ఇలాగా. అండ్ ఈవెన్ నీల్ ఐలాండ్, హ్యావ్లాక్ ఐలాండ్ కూడా దే హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు అవర్ హిస్టారికల్ నేమ్స్. చాలా మంచిగా అనిపించింది ఆ నేమ్స్. అండ్ వీ హ్యావ్ రీచ్ టు నీల్ ఐలాండ్. అండ్ ఇక్కడ కూడా వాటర్ చాలా బ్లూ కలర్ ఉండింది. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, లైక్ ఇండియాలో ఎంత మంచి బీచెస్ ఉన్నాయని, వీ షుడ్ సపోర్ట్ ఇండియన్ బీచెస్ అనిపించింది. దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ మేము రీచ్ అయిపోయిన తర్వాత వీ ఫ్రెష్ అండ్ అప్. అండ్ సన్సెట్కి ఇక్కడ ఒక బీచ్ దగ్గరలో ఉంటుంది, అంటే మేము క్విక్గా రెడీ అయిపోయి సన్సెట్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ సన్సెట్ వాజ్ అమేజింగ్ గైస్, ద బెస్ట్ సన్సెట్ వీ హ్యావ్ ఎవర్ సీన్. ఆఫ్టర్ సన్సెట్ వీ వెంట్ టు వన్ రెస్టారెంట్. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ కనిపించాయి, ఇలా బీచ్ షెల్స్తో చేసినవి. చాలా మంచిగా అనిపించింది. సో మేము మా హౌస్కి కొన్ని స్టఫ్ తీసుకున్నాం. దాని తర్వాత వీ హ్యాడ్ అవర్ డిన్నర్ అండ్ రూమ్కి వెళ్ళి వీ టుక్ సమ్ రెస్ట్. అండ్ నెక్స్ట్ డే మేము సన్ రైజ్కి సీతాపూర్ బీచ్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము లేచాం యాజ్ యూజువల్. అండ్ సన్ రైజ్ మిస్ అయిపోయాం, బట్ the beach was good and we had spent some time there. అలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం కంటెంట్ కోసం. We head back to our room. Hello guys. We are in Neil Island. So we came to Natural Bridge. ఇక్కడ బాగుంటుందంట, యూనిక్ ప్లేస్ ఇన్ నీల్ ఐలాండ్. సో ఇప్పుడు మేము అది చూడడానికి వెళ్తున్నాం. చింపిరి హెయిర్, డెడ్ కోరల్. ये अच्छे वाला भी होगा, लाइट कोरल भी है. हाँ हाँ
ఏంటి గైస్ एप्पल को सेफली निकाल देते हैं, उसका शेल को लेके जाके पॉलिश करके ईयर रिंग बनाया जाता है. दिस इज कॉल्ड टाइगर स्नेल. हाँ इधर रखो. This is the natural and live coral, guys. Here. Wow. అండ్ వీ వెంట్ టు న్యాచురల్ బ్రిడ్జ్ గైస్. ఇదైతే మస్ట్ గో ప్లేస్ ఇన్ అండమాన్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఆర్ మార్నింగ్ టైమ్సే ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఎందుకంటే లో టైడ్ ఉన్నప్పుడే ఇక్కడ మనం ఆ ప్లేసెస్లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోరల్ పార్ట్ అండ్ ఫిషెస్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ డూ ఎక్స్పీరియన్స్ ఇన్ అండమాన్. ఇలా డైరెక్ట్గా మనకి ఫిషెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి వాటర్లో. మేమైతే ఫోన్లో రికార్డ్ చేసేసాం వాటర్లో పెట్టేసి. చాలా బాగుంది ఫిషెస్ అన్నీ, నేమో ఫిషెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోరల్ పార్ట్స్ అంతా. చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు మనం ఈ ప్లేస్కి వెళ్తే. అండ్ ఇట్స్ మస్ట్ డూ ఎక్స్పీరియన్స్ ఇన్ అండమాన్, వీ వుడ్ సజెస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ వీ వెంట్ టు లక్ష్మణ్పూర్ బీచ్. ఎందుకంటే ఇక్కడ సన్సెట్ క్రేజీ ఉండింది. సో ఉన్న డేస్ అన్ని సన్సెట్ని కవర్ చేద్దామని చెప్పి అగైన్ వీ వెంట్ బ్యాక్ దేర్. అండ్ సన్సెట్ చూసిన తర్వాత కాసేపు మేము ఆడుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్స్. ఆ రోజే నిఖిత్ బర్త్డే ఉన్నింది. నైట్ మేము ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసాము. గ్రీన్ ఐలాండ్ రిసార్ట్స్ అని చెప్పి మొత్తం కోకోనట్ ట్రీస్లో హర్ట్స్ అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. అండ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే వీఆర్ స్టేయింగ్ ఇన్ నీల్ ఐలాండ్. ఆఫ్టర్ దట్ మేము పోర్ట్ బ్లేర్కి స్టార్ట్ అయిపోవాలి. సో ఆ రోజు నిఖిత్ బర్త్డే. సో మేము నిఖిత్కి ఒక డ్రీమ్ ఉన్నింది, బీచ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని. ఒక ప్రైవేట్ బీచ్ కోసం చూస్తుంటే లక్ష్మణ్పూర్ బీచ్లో ఇలా మాకు ప్రైవేట్గా ఒక ప్లేస్ దొరికింది. సో వీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ దేర్. హాయ్ గాయ్స్, ఇవాళ నిఖిత్ బర్త్డే. నేను శారీలో నిఖిత్ని సర్ప్రైజ్ చేశాను అనమాట. సర్ప్రైజ్ చేశాను. సో నిఖిత్ వచ్చి పాపం తనంతకు తనే బెలూన్స్ కట్టుకొని డెకరేట్ చేసుకుంటున్నాడు. నేనేం చేయట్లే అనుకోకండి, బీచ్ ప్రైవేట్ బీచ్కి తీసుకొచ్చా. ఫీలింగ్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్? సెల్ఫ్ మేడ్. బర్త్డే ఈజ్ ఫైన్. ఇప్పుడు ఇంత మంచి బీచ్ ఇలా ప్రైవేట్గా కూర్చొని అట్లా ఉంటే చాలు. ఐమ్ డన్. డే బాగుంది. యా అంతే. బేసిక్గా డే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటే దట్స్ అవర్ డే. సో అట్లా టుడే ఈజ్ మై డే. అండ్ ఇవన్నీ ఈజ్ బ్రింగింగ్ మీ ఫీల్ దట్ దిస్ ఈజ్ మై డే అన్నట్టు. విష్ హిమ్ హ్యాపీ బర్త్డే గాయ్స్.
Airbnb. Hey guys, we are leaving Andaman today. సో పోర్ట్ బ్లేర్కి వచ్చాం లాస్ట్ డే. మాకు ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ ఒక ఎయిర్బిఎన్బిలో ఉన్నాం. మేమున్న మొత్తం అండమాన్లో ఇది ఒక్క స్టే కొంచెం మంచిగా ఉందన్నమాట. మిగతా అనే లాస్ట్ మినిట్ బుకింగ్స్ వల్ల ఏమంత బాగాలేదు. ఐ షో యూ గైస్ దిస్ రూమ్. See the mirror. देखो वॉश అండ్ టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ అండమాన్. ఎస్టర్డే నైట్ మేము రూమ్కి రీచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్నూన్ రూమ్ చెక్అవుట్ చేసేసాం. బట్ ఈవినింగ్ మాకు 4కి ఫ్లైట్ ఉన్నింది. సో అంతవరకు మేము టైం కొంచెం స్పెండ్ చేయాలి కదా. సో దానికోసం మేము దగ్గరలో వాళ్ళ లోకల్స్ని అడిగితే అక్కడ ఒక బీచ్ ఉంటుంది, వీ కెన్ గో దేర్ అని చెప్పారు. సో ఆ బీచ్కి వెళ్ళామన్నమాట ఈవినింగ్ వరకు టైం పాస్ చేయడానికి. వాట్ వీ థాట్ ఈజ్ అండమాన్లో ఉన్న ప్రతి బీచ్ చాలా బ్లూగా చాలా బాగుంటుంది అనుకున్నాం. బట్ ఆ బీచ్ చూసిన తర్వాత మా ఒపీనియన్ మారిపోయింది. అండమాన్లో కూడా ఇలాంటి బీచెస్ ఉంటాయి అని చెప్పి. ఆ బీచ్ అయితే చాలా డర్టీగా ఉండింది, అంత మంచిగా అనిపించలేదు. బట్ సో మెనీ ఫ్యామిలీస్ వచ్చారనమాట. అదే రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుండే. సో మెనీ ఫ్యామిలీ పీపుల్ వచ్చి అలా పిక్నిక్లా వచ్చారనమాట. సో మేము అలా వాళ్ళని చూసుకుంటూ టైం పాస్ చేసుకున్నాం. అండ్ మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయి దగ్గరలో మేము లంచ్ చేసేసి వీ హెడ్ బ్యాక్ టు బెంగళూరు. అండ్ దట్స్ అబౌట్ అవర్ అండమాన్ vlog guys. If you love this video, like, share, subscribe to our channel. And we head to Chennai and after that we took bus to Bangalore and ended our trip. Bye bye.